హాయ్, నేను కృష్ణ. ఈరోజు మనం కార్బొరేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూశారు కదా, ఏజీ కాబ్ అని, ఏసీ కాబ్ అని, అదేవిధంగా బ్రీజా లైట్స్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ రిఫ్లెక్టర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ ఉంది, తర్వాత ఇక్కడ మనకి ఈ సిల్వర్ కలర్లో ఒకటి ఉంది, ఇక్కడ గోల్డ్ కలర్లో ఒకటి ఉంది, కాపర్ కలర్లో కూడా ఉన్నాయి. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఇది ఒక 3 వాట్ నుంచి మనకి 18 వాట్ వరకు అవైలబుల్ ఉంటాయి. దీంట్లో మీకు కూల్ వైట్, వామ్ వైట్ అండ్ న్యాచురల్ వైట్, అదేవిధంగా 3-in-1 కలర్స్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. బాడీ కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ కలర్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఉంటాయి. ఇవి మనకి సీలింగ్లో పెట్టడానికి చాలా ఎక్సలెంట్ అయిన లైటింగ్ అనమాట. మీకు అంబియన్స్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మీకు 36 degrees బీమ్ యాంగిల్ కానివ్వండి, అదేవిధంగా మీకు 45 degrees బీమ్ యాంగిల్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి బ్రిజా లైట్స్ అనేది మీరు వాడుకోవచ్చు. కంటికి ఇలా చూసినప్పుడు మీకు ఎక్కడ కూడా కంటికి లైటింగ్ అనేది కనపడదు. లైటింగ్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కాబ్ లైట్స్ని మీరు వాడుకుంటే మీ ఇంటి అంబియన్స్ని చాలా ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. మీరు లివింగ్ రూమ్ కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, కిచెన్ దగ్గర కానివ్వండి, అంటే మీరు డైనింగ్ చేసే దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే ఇవి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. గ్లో ఎల్ఈడి యొక్క కాబ్ లైట్స్ ఎందుకు వాడాలి అంటే, ఇవన్నీ కూడా కంప్లీట్గా అల్యూమినియం డైకాస్టింగ్తో తయారవుతాయి. కాబట్టి మీకు ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది. అదేవిధంగా తక్కువ వాటేజ్లోనే ఎక్కువ లుమెన్స్ కూడా వస్తుంది. కాబట్టి గ్లో ఎల్ఈడిని సంప్రదించండి. మీ ఇంటి అంబియన్స్ని చాలా ఎక్సలెంట్గా తీర్చిదిద్దుకోండి.